ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో రాజకీయ ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ, టీడీపీ రెబల్ వర్గాలు కలిసి టీడీపీ పార్టీ దిమ్మను ధ్వంసం చేశారన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులపై దాడి జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి యేసుప్రభుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసుల సమక్షంలోనే దిమ్మ ధ్వంసం జరిగిందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయని, ఆయనకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గత జూలై 22న ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, అలాగే కోట వీరబాబు, మేకల సుధాకర్ సమక్షంలో ఏర్పాటు చేసిన పార్టీ దిమ్మెను ధ్వంసం చేసేందుకు యత్నించారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.